ఇవాళ స్కూల్లో సెలబ్రేషన్స్ అని పిల్లలిద్దరు ఇలా రెడీ అయ్యారు. మీరు రోజు అడుగుతున్నారుగా పిల్లలు చూపించమని, అందుకే ఒక క్లిప్ తీసా. అంత మంచి డ్రెస్సులు వేసి జాషు కచ్చిఫ్ ఏంటక్క అక్కడ తగిలిచ్చావు అంటారేమో. మా జాషుకి 24/7 ముక్కులోంచి వరద పారతానే ఉంటది. అందుబాటులో కచ్చిఫ్ లేదనుకోండి, చేతులకి, మొహానికి, మూతికి అన్నిటికీ రుద్దేసుకుంటది. సో తప్పలేదు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పిల్లలు ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నారు. స్నాక్స్ ఏమన్నా చేసి పెడదామంటే అస్సలు ఓపిక లేదు. ఈజీగా ఏమైపోతాయి అని ఆలోచిస్తే ఇంట్లో దోశ పిండి ఉంది. అందులో కొంచెం బియ్యం పిండి కలిపేసి బోండాలు వేసేసా. నేనైతే బోండాల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, కరివేపాకు, అప్పుడప్పుడు కొత్తిమీర కూడా వేస్తా. ఈ రోజు వేయలా. ఇవన్నీ వేసి చేస్తుంటాను. అప్పుడే నాకు టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇందులోకి అయితే ఇంకో వైపు ఎర్ర చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎర్ర చట్నీ విషయానికి వస్తే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ఉప్పు ముందు గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఇంకొంచెంసేపు గ్రైండ్ చేసుకున్నామంటే ఎర్ర చట్నీ రెడీ అయిపోతుంది. మా వైపు అయితే ఇలాగే చేస్తారు. ప్లేస్ ని బట్టి మారుతుంటది కదా. ఈ వేడి వేడి బోండాల్లోకి చట్నీ నంచుకొని తింటుంటే ఉందండి.